గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. అంతరిక్షానికి అనుసంధానమైన గ్రహాల స్థితిని బట్టి భవిష్యత్తును వివరించేదే జ్యోతిష శాస్త్రం. ఆ జ్యోతిష శాస్త్ర విజ్ఞాన సారమే మన ఈ జ్యోతిర్వేద కార్యక్రమం. జ్యోతిష శాస్త్రంలోని గ్రహరాజ్య వ్యవస్థలోని గ్రహాల ఆధిపత్యాలను వివరించడానికి మన స్టూడియోకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, గ్రహరాజ్య వ్యవస్థలో బుధుడు పండితుడు, వ్యాపారి అంటారు కదా, ఈ బుధుని యొక్క లక్షణాలను వివరిస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి విశేషంలో సూర్యునికి ఒక రకమైన కారకత్వం, శరీర కారకత్వాలు ఉన్నాయి, వృత్తి కారకత్వాలు ఉన్నాయి, అట్లాగే మన ఉద్యోగ లౌకిక కారకత్వాలు ఉన్నాయి. చంద్రుడికి అదే విధంగా ఉన్నాయి. వాటిని మనం ఆరోగ్య రీత్యా కానీ జీవిత రీత్యా అన్వయం చేస్తున్నాం. కుజునికి అటువంటి కారకత్వాలే ఉన్నాయి. ఆయన సైనికాధికారి, గట్టిగా నిలబడతాడు అని చెప్పేసి శరీరంలో ఉండేటటువంటి ఎముకలకు, కండరాలకు వాటికి బలమైనటువంటి వ్యవహారం ఉంటుంది. వాటి కారకత్వం కూడా అక్కడే వస్తుంది. కుజుని కారకత్వాలు చెప్తాం అంటే పటిష్టతకు సంకేతంగా చెప్తాం, కాముకతకు, కోరికలకు, వాటికి. అదే వరుసలో మనం చూస్తే బుధుడు అనేటటువంటి వాడికి అనే విషయం చూస్తే బుధుడికి పేరేంటి అంటే మెర్క్యూరీ అని పేరు. మెర్క్యూరీ అనేటటువంటిది పాదరసానికి వాడతాం. అంటే ఈ బుధుడు అంటే సాధారణంగా పండితుడు అనే మనకు పేరు లోకం లోపల. బుధ గ్రహం పండితుడైనటువంటి వాడికి జ్ఞానం ఎక్కువ. జ్ఞానము అనేటటువంటిది 2 రూపాలు ఉంటుంది. ఆ 2 రూపాలు ఏంటంటే సమాచార జ్ఞానం ఉంటుంది, లోపల ఉండేటటువంటి తేజోమయమైన జ్ఞానం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా లోక వ్యవహారానికి సంబంధించింది. వీటికన్నిటికీ మూలమైన శక్తి తేజస్సు మరొకరికి సంబంధించింది. అందుకనే లోకంలో జ్ఞానాన్ని అంతా కూడా 3 రకాలుగా వాడతారు. ఒకటి అజ్ఞానము, ఒకటి విజ్ఞానము, మూడవది జ్ఞానము అని. అజ్ఞానం అంటే ఈ లోక వ్యవహారం అంతా తెలుసుకోవటం. నిజానికి ఈ మాట అంటే అందరికీ బాధాకరం. ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది అంతా ఈ పూటది రేపటికి మళ్ళీ మాయమైపోయినట్టే, రేపటిది ఎల్లుండికి వెళ్ళిపోతుంది. కాబట్టి సమాచార వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవహారాలు బాగా తెలిస్తే ఈ లోకంలో ప్రస్తుతం పాండిత్యానికి గొప్పవాడు. ప్రస్తుతం ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? నేను మహా జ్ఞానినండి అంటే ఎవరికి ఉద్యోగాలు ఇవ్వరు. నేను అడిగింది నువ్వు చెప్పు, ఈ సబ్జెక్టుకి సంబంధించిన ఆన్సర్స్ ఇవ్వు అని చెప్పేసి అంటేనే ఇస్తారు. ఈ బుధుడు ఏ ఏ రాశులకి ఆధిపత్యాన్ని వహిస్తాడు? బుధుడు మనకు కనిపించేటటువంటిది కన్యా రాశికి, మిథున రాశికి కారకత్వాలు వహిస్తాడు. ఈ 2 రాశుల మీద ఇప్పుడు నేను చెప్పబోయే బుధ ప్రభావం అంతా కూడా కనపడుతుంది. 2 రాశుల్లోనూ ఉంటుంది ఇది. ఈ బుధుని యొక్క తత్వము లోక వ్యవహార తత్వానికి సంకేతం. లోకం లోపల ఇన్ని రకాల అంశాలు ఉంటాయండి. అన్ని అంశాల్లో నిజానికి మనకు పాండిత్యం ఉంటుందా? రాదు. కానీ ఉపయోగించుకునే జ్ఞానం వరకు ఉంటుంది. అంతవరకే. ఓ ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఫ్రిడ్జ్ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి అంటే ఏమో నాకేం తెలుసు, తలుపు తీస్తే చల్లగా ఉంటుంది, లోపల వస్తువు పెడితే చల్లగా అవుతుంది. ఒకవేళ పని చేయకపోతే చల్లదనం లేదంటే టెక్నీషియన్ పిలుస్తాం. టెక్నికల్ నాలెడ్జ్ నా దగ్గర లేదు. ఆ టెక్నీషియన్ అంటే ఉపయోగించుకునే జ్ఞానం వరకే బుధ జ్ఞానం. ఈ లోకం అంతా ఎస్టాబ్లిష్ అయ్యింది, మూలం ఏమిటి తెలియదు. ఈ గాలి, నీరు, వెళ్తారు వాడుకోవడం ఎట్లాగో ఆ వాడుకునే విధానం మీద శాస్త్రాలు క్రియేట్ చేస్తాం. అందుకనే ఆల్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ ఇవన్నిటితో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇదంతా ఈయనకు సంబంధించినటువంటి వ్యవహారం. చాలా సమాచార రంగం అన్నమాట. లోక వ్యవహారంలో అంతా సమాచారం అంతా సేకరించి లోకంలోకి కుప్పపోసేటటువంటి వాడు బుద్ధుడు ఒక్కడే. ఈ సమాచార వ్యవస్థకు సంబంధించినటువంటి విధానం అంతా నిజానికి జ్ఞానుల రీత్యా ఇది అజ్ఞానం. కనీసం పరిశీలనమైనటువంటి కన్ను ఎట్లా పనిచేస్తుంది తెలియదండి, చూడటం తెలుసు నాకు అంతే. ఆ కన్ను ఎట్లా పనిచేస్తుందంటే ఏమో నాకేం తెలుసు అంటాం. శరీరంలో ఏ భాగాన్ని అడిగినా కానీ అంతే, మనకేం తెలియదు అంటాం. కనీసం ఎట్లా పనిచేస్తుందో విశ్లేషించే ప్రయత్నం చేసేటటువంటిదేమో ఆ కన్ను వ్యవస్థను చెప్పేది విజ్ఞానం.
అసలు ఒక శక్తి ఉంటేనే కన్ను పని చేస్తుందండి, ఆ శక్తి లేకుంటే కన్ను పని చేయదు అనేది జ్ఞానం. ఇట్లా 3 జ్ఞానాలు ఉంటాయి. దీంట్లో పెరిఫెరల్ అంట, పైపై జ్ఞానం అంతా అయింది. అందుకని సమాచార జ్ఞానం అని ఈజీగా వాడేశాను నేను. బుధుడు పండితుడు అంటే ఈ లోక పండితుడే. అప్పటికప్పుడు తిమ్మిని బెమ్మిని చేయగలడు. బ్రహ్మాండమైన మార్కెటింగ్ టెక్నిక్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకున్నాయి ఇట్లా అని చెప్పేసి అంటే, శరీరపరంగా చూసుకునేటట్టయితే బుధుడు అంటే మెర్క్యూరీ అన్నాం కదా, పట్టుకుంటే దొరకడు. ఒక దగ్గర మనం పాదరసాన్ని పట్టుకుంటే చేతిలో పట్టుకొని చూడండి, ఉండదు, జారిపోతుంది. ఈయన కూడా అంతే, జారిపోతాడు. అట్లాగే శరీరపరంగా చూసుకునేటట్టయితే శరీరంలో అన్ని సిస్టమ్స్ కన్నా శరీరం మొత్తం వ్యాపించినటువంటి ఒకానొక సిస్టమ్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ ఒకటే. నాడీ మండలమే మనకు అన్ని రకాలుగా ఎఫెక్ట్ని చూపించేటటువంటిది. స్పర్శ అనేటటువంటి నాడీ మండలం చూపు ద్వారా లోపలంతా స్పందన ఇస్తుంది, వినడం ద్వారా శరీర స్పందన ఉంటుంది, రుచి ద్వారా శరీర స్పందన ఉంటుంది. అంటే మీరు ఏది చెప్పనియండి, నాడీ మండలం స్పందించాల్సిందే. నేను నా నాడీ మండలం సరిగ్గా స్పందించట్లేదు అంటే నాలో బుధుడు సరిగ్గా లేడు అని అర్థం. నా శరీరం లోపల ఆ బుధం యొక్క గ్రహం మన జాతకంలోనే సరిగ్గా లేదు, లేదా నాకు సంబంధించిన కారకత్వాలు సరిగ్గా లేవు అని అర్థం. ఎందుకు నాడీ మండలం పనిచేయదంటే దానికి ఒక బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ మనం క్లియర్ చేసుకుంటున్న కొద్దీ నాడీ మండలం సరిగ్గా పనిచేస్తుంది. సాధారణంగా కొంతమందికి ఐక్యూ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఐక్యూ తక్కువ ఉంటుంది. ఐక్యూ తక్కువ ఉన్నాడంటే నాడీ మండలం సరిగ్గా లేదు అని అర్థం. మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ను అందించేటటువంటిదంతా కూడా నాడీ మండలం ద్వారానే అందుతుంది. అందినటువంటి దానిని బుద్ధి కుశలతతో ఎంతవరకు అవసరం లేదని చెప్పేవాడు కూడా బుధుడే. బుధుడు అంటే బుద్ధికారకుడు. ఇంద్రియాలు అన్ని గుర్రాలైతే వాటిని పట్టుకొని నడిపేటువంటి వాడు బుధుడు బుద్ధి. ఆ బుద్ధి అయిన వాడు ఏం చేస్తాడంటే ఏది లోపలికి రావాలి, ఏది రావద్దు అనేది ఇక్కడ ఆపేస్తాడు. వాటిని అటు ఇటు పోకుండా కాపాడుకునేవాడు కూడా బుద్ధే. అందుకని బుద్ధి సరిగ్గా లేదు అని చెప్పేసి అంటే పెద్ద తిట్టు పూర్వకాలంలో. ఏది నువ్వు స్వీకరించాలనో ఏది స్వీకరించకూడదో నీకు తెలియదా, ఆ మాత్రం విశ్లేషణ శక్తి లేదా నీకు అని చెప్పేసి చెప్పడం అనమాట. వినదగున ఎవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగును అంటాడు. యూ హ్యావ్ టు అనాలిసిస్. అందుకని సమాచార వ్యవస్థకు సంబంధించినటువంటిది అంటే మరి ఇప్పుడు సమాచార వ్యవస్థను ఇనివైపులో చూడాలి. శరీరపరంగా నర్వస్ సిస్టమ్ కనుక మొత్తం చూసుకునేటట్టయితే బుధుడు, దీనికి వచ్చే లోపాలకు కూడా ఆయనే కారకం. సమాజ రంగంలో చూసేటట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాళ్ళ కొత్తగా వచ్చింది, విపరీతంగా ఉంది. మీడియా, సోషల్ మీడియా, ఈ మీడియా, ఆ మీడియా, మీడియా అనే శబ్దం వచ్చిందంటే ఖచ్చితంగా టోటల్ మీడియాకు బుధుడే కారకుడు. ఎందుకంటే ఇక్కడున్న వార్తను ప్రపంచానికి చేర్చాలి. ఇవాళ మనం మాట్లాడుకునేటటువంటిది ప్రపంచానికి చేరాలంటే మీడియా బాగుండాలంటే బుధునికే కారకం. అట్లా టోటల్గా సమాచార విప్లవం అనేటటువంటిది బుధుని వల్లనే వస్తుంది. మిగిలినటువంటి ఉద్యోగ రంగాలు ఎట్లా ఉంటాయండి, పొద్దున పోతాం, సాయంత్రం దాకా ఉంటాం, కాసేపు ఉంటాం, మన పనులు మనం చేసుకోవచ్చు. కానీ 24 అవర్స్ ఉద్యోగం చేసేది వ్యాపారంలోనే. ఎందుకంటే మార్కెట్ టెక్నిక్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, పోటీలు చూసుకుంటూ ఉండాలి, ధరలు అప్పటికప్పుడు మార్పులు చూసుకోవాలి. నా దగ్గర ఎంత వస్తువు ఉండాలి, దీనికి బయట మార్కెట్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేసుకోవాలి, దీని రేట్ ఎప్పుడు పెంచాలి ఎప్పుడు తగ్గించాలో చూసుకోవాలి. ఇదంతా ఉండాలి. దీనికి కావాల్సిన స్ఫురణ శక్తి కూడా ఉండాలి. ఈ స్ఫురణ శక్తి, వీటికి సంబంధించినటువంటి మార్పులను చూసుకునే విధానము ఎప్పుడు అంటే యూనివర్స్తోని ఈ బుధుడు కాంటాక్ట్లో ఉన్నప్పుడే అవుతుంది. వ్యాపారంలో 2 రకాలు. మళ్ళీ 2 రకాలు ఏంటంటే, ఒక వస్తువును కొనటం వ్యాపారమే, ఒక వస్తువును అమ్మటము వ్యాపారమే. కొనే తత్వం అంతా మిథునంలో కనపడుతుంది, అమ్మే తత్వం అంతా కూడా కన్యలో కనపడుతుంది. ఒక మార్కెటింగ్ చేయటానికి నైపుణ్యం ఉన్నటువంటి వాడు ఎవరైనా ఉన్నాడంటే అది కన్యా రాశికి సంబంధించిన వాడు. మిథునంలోనూ పర్వాలేదు, కానీ బుధుడు సాధారణంగా మార్కెటింగ్ నిపుణుడు. ఏం చేస్తాడు అంటే ఒక వస్తువు తీసుకెళ్తాడు, ఆ వస్తువు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏమండి ఇది బాగుంది అని చెప్పేసి అంటే వానికి ఆకట్టుకునే మాటలు చెప్పగలడు. అదే ఒక మేషం వాడో, వృశ్చికం వాడో, సింహం వాడో కనుక వెళ్తే అస్సలు మాకట్టు తీసుకుంటావా లేదా అంటారు వీళ్ళు, కొట్టి చెప్తారు. ఇట్లా కాదు, ఆయన నెమ్మదిగా మాటలు మార్చి చెప్పాను. అదే చంద్రుడు వెళ్ళినా కానీ ప్లీజ్ ప్లీజ్ అంటాడు, ప్లీజ్ కూడా అన్నాడు, మాటలు చెప్తాడు, చాలా జాగ్రత్తగా మాటలు చెప్తాడు. అవతల వాడి మాటలకు మనమే మోసపోయి అబ్బా ఇంత బాగా చెప్పాడు ఆయన అనుకుంటాం. అది 100 రూపాయల వస్తువు 1000 రూపాయలకి అమ్మేసి వెళ్తాడు. మనం చాలా సంతోషపడుతుంటాం అన్నమాట, ఇంత మంచి వస్తువు నాకు వచ్చింది, చాలా సంతోషం అని వాడుకుంటూ ఉంటాం. కానీ అదే 2-3 రోజుల కన్నా ముందు తర్వాత మళ్ళీ ఇంకో వస్తువు పట్టుకొని వస్తారు. అటువంటిది ఇంకోటి, ఏమంటే మాకు బాగా రిపోర్ట్స్ వచ్చాయి, ఎందుకంటే ఆ వస్తువులో ఏదో చిన్న లోపం ఉందని ఇప్పుడు కొత్తగా తయారు చేశారండి, ఈ వస్తువు ఆల్రెడీ వాడి ఉంటాడు కదా, దీని మీదకి ఇప్పుడు డిపెండ్ అయ్యి ఉన్నాడు కదా అంటే వల్ల ఇంకో వస్తువు కొత్తది వచ్చిందండి, అసలు దీనికి తిరుగులేదండి అని మళ్ళీ ఇది కూడా అమ్మిపోతారు వీళ్ళకు.
అంటే అవతల వ్యక్తిని ఏదో రూపంలో మాట చెప్పి మభ్యపెట్టైనా కానీ తనకు ఉండేటువంటి పని పరిపూర్ణం చేసుకోగలిగిన వాడు. ఒకవేళ ఎదుటివాడు ఎవడైనా కానీ గట్టిగా మాట్లాడా పో అవసరం లేదు పో అన్నాడు అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం, మీకు ఆ యోగం లేదు, నేను పక్కింటికి వెళ్తాను అనగలడు. అదే ఒక సింహం వాడినో మేషం వాడినో ఎవరినో అనమనండి చూద్దాం, ఇప్పుడు కోపం వచ్చేసి కొట్టేస్తాడు. వాళ్ళకి ఆ తత్వం లేదు, ఓర్చుకునే తత్వం తక్కువ. ఈయనకు అట్లా కాదు. ఆ క్షణానికి తమ పని నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమ్మతి, ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు అంటాం. ఇది చక్కగా బుధునికి వర్తించేటటువంటి తత్వం. ఆ తత్వం వల్ల ఏమైపోతుందంటే మిథునం మొత్తంలో కూడా కొనుగోలుదారు కనపడతాడు, కన్యలో మొత్తం అమ్మకందారు కనపడతాడు. మరి ఇంతవరకే ఉందా అండి అంటే విద్యా పాండిత్యం చాలా గొప్పది. ఈ రోజుల లోపల గురువులు లాంటి వాళ్ళ పాండిత్యాలు ఎవరికి సరిపోవు. చాలా జ్ఞానం ఉందండి, జ్ఞానంటూ లోపల కూర్చోండి అంటాడు. ఈ అప్పటికప్పుడు ఇంటర్వ్యూస్లో ఫేస్ చేయాలి, అప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాయాలి. ఇవన్నీ ఉంటున్నప్పుడు ఎట్లా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ క్షణానికి స్ఫురణ శక్తి పనిచేయాలి. స్ఫురణ శక్తి ఏది పనిచేయాలి అంటే నర్వస్ సిస్టమ్ పనిచేయాలి. ఆ నర్వస్ సిస్టమ్ స్పష్టంగా పనిచేసేటటువంటి విధానం అంతా ఎవరికి ఉంటుందంటే ఈ బుధునికి సంబంధించినటువంటిది. అందుకని ఈ రూపంలో చూసుకున్నప్పుడు కూడా ఈనాటి విద్యా వ్యవస్థల లోపల చక్కగా బాగా ఉండాలంటే లోక విద్యలకు ఉండేటటువంటి అన్ని విద్యల్లోనూ, లోక సంబంధమైన అన్ని విద్యల్లోనూ కూడా మూలమైన వ్యక్తి అంటే బుధుడే అవుతాడు. అందుకని బుధుడు పండితుడు. ఈ బుధుని పాండిత్యమే మనకు కావాలి ఈ కాలంలోనికి సంబంధించి. చాలా విశేషాలకు మీరు మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అన్నారు, బిజినెస్ అంటే మళ్ళీ ఈయననే వస్తాడు. ఈ బుధుడికి క్రీడలకి ఏమైనా సంబంధం ఉందా? బుద్ధి శక్తితో వాడేది చెస్, క్యారమ్స్, లేకుంటే చిన్న చిన్న ఆటలు ఉంటాయి. ఈ ఆటలకన్నిటికీ కూడా ఈ బుద్ధి శక్తి పనిచేయాలి. అందులో ఈ 2 రాశుల మీద ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి. అంటే ఇద్దరు కన్యలో కానీ మిథునంలో కానీ వ్యక్తి పుట్టినప్పుడు ఆ మిథున రాశి కన్యా రాశి యొక్క తత్వం లోపలనే ఈ గుణాలన్నీ కూడా వాళ్ళకు లోపల ఉండేటువంటి అంతర్గత శక్తులుగా పనిచేస్తుంటాయి అన్నమాట. అట్లా పనిచేసే తత్వం కనపడుతూ ఉంటుంది. అందుకనే ఈ బుధుడు ఎక్కడా దొరకడు, ఎవరికి అందడు, ఎక్కడ చూపించడు. ఈ ఆకుపచ్చ రంగు ఈయనకు ప్రత్యేకంగా మనం చెప్తూ ఉంటుంటాం. అదేవిధంగా మనకు పంట పొలాలన్నీ పచ్చదనం అంతా కూడా మనకు కనిపించేటువంటి ఆకుపచ్చ అదంతా కూడా. కాబట్టి ఆకుపచ్చ రంగును మనం లక్ష్మీతత్వానికి సంకేతంగా చూస్తాం. అందుకని సంపదల కారణం కూడా ఈయననే. సంపదలు అనేటువంటి వేర్వేరు రూపాల్లో ఉండొచ్చు, కానీ లోక సంపదలు, ప్రదర్శించుకునే సంపదలు అవన్నీ ఉంటుంటాయి. తనను తాను అడ్వర్టైజ్ చేసుకోగలిగినంత గొప్పగా బుధుడు చేసుకున్నంతగా ఇంకెవరు చేయరు. తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటాడు. గురుడు ప్రశాంతంగా మూలకు కూర్చొని ఆలోచన చేసుకోగలడేమో కానీ బుధుడు మాత్రం స్పష్టంగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. గురుగారు, ఇందాకల స్పర్శ గురించి చెప్తున్నప్పుడు బుధుడికి గురించి అన్వయం చేశారు కదా, అయితే ఈ చర్మానికి సంబంధించి ఏమైనా కారకత్వాలు ఉన్నాయా? ఖచ్చితంగా వైద్య జ్యోతిషరీత్యా చర్మ కారకత్వానికి బుధుడే కారకత్వం వస్తుంటాడు. శరీరము లోపల ఉండేటటువంటి అన్ని కదలికలకు ఫైనల్గా వచ్చేటటువంటి స్పందనంతా ఈ చర్మం మీదనే ఉంటుంది. అంతే మీకు నర్వస్ సిస్టమ్ మ్యాక్సిమం ఎక్స్టెన్షన్స్ వచ్చేవన్నీ కూడా పై వైపే. ఈ చర్మం చాలా పెద్దది, శరీరంలో అన్నిటికన్నా చాలా పెద్దది చర్మమే. లివర్కు, ప్యాంక్రియాస్కు, హార్ట్కు కూడా నర్వస్ సిస్టమ్ ఉంటుంది, కానీ అత్యంత అధికంగా చర్మం మీదకి ఈ నర్వస్ సిస్టమ్ పాకి ఉంటుంది. అందుకని స్పందనలు తెలిసిపోవటం, బాగా స్పందనలు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నారంటే ఈ అడ్డంకులన్నీ తొలగి కళ్ళు మూసుకొని అలా కూర్చున్నామంటే యూనివర్స్ ఇచ్చే స్పందన నా స్పందన ఒకటే అన్నాడు వీడు యోగి. లేకపోతే ఒక మేళాపకం లాంటి దాంట్లో ఓ ఇద్దరు భార్యాభర్తలు లేదా కాబోయే వాళ్ళు చూసుకుంటున్నారు అంటే దృక్స్పర్శ అంటాం, మాట్లాడుతున్నారు వాక్ స్పర్శ అంటాం. ఈ స్పర్శ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మాటలు మాట్లాడినా, ఈ చూపులు చూపినా, లేకుంటే ప్రత్యక్షంగా స్పర్శించినా, ఊహించిన వీటికన్నిటి కూడా చర్మం లోపల మార్పులు కనపడుతుంటాయి, స్పందనలు వస్తూ ఉంటుంటాయి, కదలికలు వస్తుంటాయి, ఆనందం కలుగుతూ ఉంటుంది. దీని ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే వెంటనే ఫస్ట్ చర్మం మీద వస్తుంది. గగురుపాటు, పులకింత, ఒకసారి భయం అయ్యేటట్టయితే జలధరింపు, ఇవన్నీ శరీరం మీదనే వస్తాయి. అందుకని చర్మ రోగాలు ఎక్కడి నుంచి వచ్చినా కానీ దీనికి వస్తాయి. ఇట్లా ఒక రకంగా మొత్తం చూసుకునేటట్టయితే బుధుడు అనేటువంటి వాడు ఎంత గొప్ప పండితుడో ఇక్కడ మిథునంలోనూ కన్యలోనూ కనుక మీరు ఒక్కసారి చూసుకుంటే తెలుస్తుంది. మిథునంలో బేసి రాశి, కన్యలో శరీరాశి, కాబట్టి రెండిట్లో వైభిన్యం ఉంది. ఇంకో దాంట్లో ఏంటి, దుస్వభావాలు 2 సమానమే. అంటే వ్యాపారస్తులు ఎప్పుడు దుస్వభావంగానే ఉండాలి, అవసరమైతే ఇటు దూకాలి, అవసరమైతే ఇటు దూకాలి. తత్వాల్లో కనుక చూస్తే ఒకటి వాయుతత్వం అయితే ఒకటి భూతత్వం.
వాయుతత్వం వాడికి అందుకనే ఎగుతుప్పుగా ఈ కొనుగోలు చేసి ఏదో చేయటం తక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ భూతత్వం కాబట్టి నింపుకునే బాగా హాయిగా ప్రశాంతంగా నింపుకుని ఉంటారు. అక్కడ మిథునము జంట, ఇక్కడ సింగిల్ ఎక్స్పోజర్. కన్యలో ఎక్స్పోజర్ ఉంది, అక్కడనేమో సర్దుబాటు తత్వం ఉంది, ఉన్నది జాగ్రత్తగా ఉందని లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్పోజర్. అందుకని ఇక్కడ అమ్మకందారు అని చెప్పేసి అని అంటున్నాం. వ్యాపారస్తుల్లో మామూలు వ్యాపారస్థం కాదు వీళ్ళందరూ కూడా. అందుకనే రవికి బుధుడు మిత్రుడు అని చెప్పేసి గతంలో కూడా చెప్పుకున్నాం. సూర్యుని పక్కనే బుధుడు ఉంటాడు ఎప్పటికీ కూడా. రాజు పక్కనే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళందరూ కూడా పక్కనే ఉంటారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ మనకు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు పక్కనే వాళ్ళ కంపెనీలు అని పెట్టుకుని ఉంటుంటారు. అందుకని ఇంపోర్ట్స్ అంతా కూడా మిథున రాశిలోకి వస్తే ఎక్స్పోర్ట్స్ అంతా కూడా ఈయన దగ్గరికి వస్తుంటాయి అన్నమాట. స్వీకరించేందుకే మిథునం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం చాలా అమ్మేసి చాలా లాభపడుతూ ఉంటుంది అనమాట. ఈ రకంగా మనము విశ్లేషణ చేసుకుంటే మిథున రాశి లోపల ఉండేటటువంటి బుధుని యొక్క వ్యాపారస్థంలో ఒక రకమైనటువంటి తత్వం ఉంటే కన్యా రాశికి సంబంధించినటువంటి దాంట్లో మరో రకంగా కనపడుతుంటుంది. ఇద్దరూ జారిపోయే వాళ్ళే, ఇద్దరు అడ్జస్ట్మెంట్సే ఉన్నా కానీ కన్యా వాళ్ళు కొంచెం షైనింగ్గా ఉంటుంటారు. ఈ లోక వ్యవహారంలో బుధుడు మిథున బుధుడు కొంచెం ప్రశాంతంగా ఉంటాడు. ఈ రెండింటిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రహరాజ్య వ్యవస్థలో తర్వాత గ్రహమైన గురుడు ఏ ఏ రాశులకు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు? గురుడికి మనకు ధనుర్మీనాలకు ఇక్కడ రెండు బుధుడికి సంబంధించిన దాంట్లో ఏ ఉభయ రాశులు కనపడుతున్నాయో ఇక్కడ కూడా అట్లాగే దుస్వభావ రాశులు మనకు కనపడుతున్నాయి. ఈ దుస్వభావ రాశులు రెండిట్లోనూ కూడా మనకు ధనుస్సుకు గురుడు ఇంకా బలమైన వాడు, మీనానికి పర్వాలేదు అనుకోగలిగాడు. ధనుస్సులో ఉన్నటువంటి గురుడికి చాలా బలం ఎక్కువ. అయినా అసలు మొట్టమొదటి గురుని గురించి లక్షణాలు చూద్దాం. గురుడు అని చెప్పేసి అంటే గురు శబ్దంలోనే గొప్పవాడు అని అర్థం. అంటే చీకటిని తొలగించేవాడు, అజ్ఞాన తిమిరాన్ని తీసేసేటువంటి వాడు, ఈ పదాలన్నీ వాడతాం. గురువు అంటే ఏం లేదండి, మార్గదర్శకుడు, మనకు మార్గం చెప్పేవాడు. అంటే పరమాత్మని సన్నిధి ఇది అని చెప్పేటటువంటి వాడు గురువు, అసలైన గురువు. ఆ తర్వాత లోక వ్యవహారం విద్యలు చెప్పే బోధకుడు దాదాపు గురువే, ప్రవచనకర్త గురువే, ఆచరించి చూపించేవాడు గురువే, తల్లి మొట్టమొదటి గురువే, తండ్రి గురువే. అనేక రకాలుగా ఈ ప్రకృతిని పరిచయం చేస్తుంది తల్లి గురువే. ఏ రూపంలో చూసినా గురువే గురువు, గొప్పవాడే. పెద్దలు చాలామంది గురువుల యొక్క మీద అనేక రకాల స్తోత్రాలు, అనేక రకాల విషయాలు చెప్పారు. అంటే గురు భావన లేకపోయేటట్టయితే ఈ లోకం లేదు అని. గురువు అనేవాడు ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు. మార్గం నిర్దేశించకపోయేటట్టయితే గురువు కాదు. నువ్వు ఇలా వెళ్ళినైనా నీకు ఇది మంచి జరుగుతుంది అని చెప్పడం. గురువు ఎప్పుడు వస్తాడు అని చెప్పంటే నీలో పరిణితిని బట్టి వస్తాడు అని చెప్తాడు. వ్యక్తిలో పరిణితిని బట్టి గురువు ఉంటాడు అని చెప్పేసి. కాబట్టి గురువును ఒక గొప్పవాడిగా చూస్తాం. మరి గురువుల్లో రెండు రకాలు. ఒకటి సాధన చేసుకుని ఒక జ్ఞానంతో ప్రశాంతంగా ఉండే గురువు, ఒకటి బోధన చేసే గురువు, సమాచారాన్ని సేకరించి బోధన చేసే గురువు. ఇక్కడ సాధన చేసి ప్రశాంతంగా ఉండే లక్ష్య సాధన వైపు లేదా ఆత్మముక్తి సాధన వైపు కృషి చేసేదంతా ధనుసు రాశిలో కనిపించే గురువు అయితే, సమాచారాన్నంతా సేకరించి సమాజానికి అందించే ప్రయత్నం చేస్తూ దాంట్లో పద్యము, గద్యము, వచనము, గేయము, శాస్త్రము, సూత్రము ఏదో పేరు పెట్టేసేసి మీనరాశి గురువు కనపడుతూ ఉంటుంటాడు. ఆయనంతా సమాచార సేకర్త, ఈయన మూల విరాటలాగా ఒక శక్తితో కూడుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన దగ్గరికి వ్యక్తి వెళ్ళాలి. బుధుడు ఏదైనా పాఠం చెప్పమంటే నేను వస్తా కదా మీ దగ్గరకు వచ్చి లెక్చర్ ఇస్తా అంటాడు. గురువు అట్లా అన్నాడు, నీకు వీలయ్యి నువ్వు వచ్చినప్పుడు నాకు ఖాళీ ఉంటే నేను వీలైతే నీకు చెప్తాను, లేకుంటే లేదు అంటాడు. ఈయన చెప్పేది కూడా అంత అద్భుతంగా అందంగా ఏముండదు. బుధుడు అట్లా కాదు. పాఠం చెప్పాడంటే ఒకవేళ టీచర్గా ఉన్నాడంటే అద్భుతంగా అనేక రకాల వాక్యాలు ఎదుటి వ్యక్తి అబ్బా ఇంత గొప్పగా చెప్పాడు అనిపించుకోగలడు బుధుడు. అనిపించుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇంతకీ ఈయన ఏం చెప్పాడు అని చెప్పేసి అంటే కాసేపు చప్పట్లు కొట్టించాడు, నవ్వించాడు, ఆనందింపజేశాడు. కానీ ఏమైనా సమాచారం దొరికిందా మనకు, దీంట్లో ఏదైనా మనకు రాసుకోవచ్చా అంటే చిట్ట చివరికి దాంట్లో ఏం దొరకదు. కానీ గురుడు అట్లా కాదు. మాట్లాడటం చాలా తక్కువ మాట్లాడినా ప్రతి మాటను మళ్ళీ ఇంటికి వెళ్ళి విశ్లేషించుకునేటట్టయితే దాని తర్వాత మనం ఇంత తయారు చేసుకోవచ్చు మ్యాటర్. ఒక సూత్రీకరణబద్ధ రూపంలో చెప్తాడు. అందుకని ఈ సూత్రబద్ధంలో కనుక చేసేటట్టయితే సాధారణమైన వ్యక్తులకు అందరికీ కూడా ఏమనిపిస్తుందంటే బా నేను బోరు కొట్టిస్తున్నాడులే అనుకుంటూ ఉంటాం. కానీ బుధుడు అట్లా అనిపించాడు. మాటలు చెప్పేసి తన పబ్బం గడుపుకొని పోతాడు. కానీ ఈయన అట్లా కాదు. గురువు ఆత్మజ్ఞాన మార్గము వైపు వ్యక్తిని తీసుకెళ్తాడు. ఆత్మజ్ఞానం ఇప్పటి వరకు అవసరం కాబట్టి ఆయన బోరే.
క్లాస్ రూమ్లో పాఠం చెప్పినప్పటికీ బయట పాఠం చెప్పినప్పటికీ కూడా బోర్గానే ఉంటుంది. లేదా యోగ శాస్త్ర మార్గంలో నా దగ్గర రానైనా నీ మార్గం చెప్తానని చెప్పేసి కూర్చో కళ్ళు మూసుకో ధ్యానం చేయి. ఇలా కాకుండా కాస్త ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఎగురు దూకు కాస్త ఇట్లా చేయి అట్లా చేయి అనుకుంటూ దానికి కాస్త గీజేలు పెట్టి చేశారనుకోండి, ఈ కాలంలో అదే ట్రెండ్ అయిపోతుంది. కానీ అట్లా కాదు, ఇదంతా కూడా ఉత్త వేస్ట్, ఇట్లా కాదు, ఇట్లా కళ్ళు మూసుకుని ఇట్లా కూర్చోవాలంటే ఇదేదో అర్థం కాక కూర్చొని నిద్రపోతాం. అంటే ఈయనది విషయం అర్థం కాదు. అంత లోతైన పాండిత్యం, అంత లోతైన శక్తి ఉంటుంది. ఒక వేదాన్ని అధ్యయనం చేయాలన్నా, ఒక లోపాన్ని ప్రకృతిని అధ్యయనం చేయాలన్నా, దాని వెనక ఉండే తత్వాన్ని చెప్పాలన్నా ఈ గురువే చెప్పాలి. వైద్య జ్యోతిష రీత్యా గురువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? గురువు సాధారణంగా మనకు జూపిటర్ అనే శబ్దంతో వాడుతూ ఉంటుంటాం. ఉన్న గ్రహాల లోపల అతి పెద్ద గ్రహం అది. బృహస్పతి అన్నాం. ఈయన దేవగురువు అన్నాం. బృహస్పతి మంచిని మాత్రమే చేస్తాడు. వైద్య జ్యోతిషపరంగా మీరు ఉన్నప్పుడు ఏ విధంగానైతే సోలార్ ఫ్యామిలీలో సౌరమండలం లోపల పెద్ద గ్రహంగా గురువు ఉన్నాడో, మన శరీరం లోపల కూడా అత్యంత పెద్ద పెద్ద భాగాలుగా కనిపించే అంశాలన్నీ గురునికి సంకేతంగా ఉంటాయి. 2-3 అంశాలు దీంట్లో చెప్పుకోవాలి. ఒకటి, అన్నిటికన్నా పెద్దగా కనిపించే 2 అంశాలు, ఒకటి మెదడు, ఒకటి లివర్. బరువైనది లివరు, కొంచెం అది మెదడు అనేది రెండవది. 2 చిన్న మెదడు, పెద్ద మెదడు, పెదాలు వాడతాం కదా, దాని చుట్టూ మళ్ళీ నర్వస్ సిస్టమ్ ఉండాల్సిందే. బట్ మెదడు అనేటటువంటి ఒక పార్ట్ ఉంటుంది కదా, మెడులా ఆబ్లాంగేటా ఇవన్నీ ఉన్నాయి కదా, అదంతా తనకు సంబంధించినటువంటిది. దాంతోపాటు శరీరంలో ముఖ్యమైన గ్రంథులు అంటాం. ఈ గ్రంథులకన్నిటి కూడా, ఉదాహరణకు ప్యాంక్రియాస్, క్లోమము, కాలేయము, క్లోమము, ఇతరమైనటువంటి బైల్, ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి గ్రంథులు, గ్రంథి కణజాలం అంటాం కదా, ఇవన్నీ గ్రంథులకన్నిటికీ కూడా ఈయననే కారకత్వం వహిస్తారు. ఆ తర్వాత అత్యంత ఉన్నతమైనటువంటి స్థితి ఈయనకున్నది ఏంటంటే కణ విభజన శక్తి ఈయనకు సంబంధించింది. సెల్ డివిజన్ నేచర్. ఈ సెల్ డివిజన్ క్లారిటీ లేకపోతే సంతానం పుట్టదు. అందుకని సంతాన కారకత్వం ఈయనకి ఇచ్చినటువంటి కారకత్వం, సంతాన కారకత్వం. సెల్ డివిజన్ ఏర్పడటం అనేటప్పుడు ఒక జైగోట్ ఫామ్ అయిన తర్వాత అది 2, 4, 4, 6, 6, 8, 8, 16, 16, 32, 32, 64 అప్పటికప్పుడు డివిజన్ అయిపోతుంటాయి. శరీరంలో కొన్ని కోట్ల సెల్స్ తయారవుతుంటాయి. అట్లా 9 నెలలు అయినప్పుడే ఈ శరీరం అనేటటువంటిది మాతృగర్భంలో తయారవుతుంది. అటువంటి స్థితిని చూసేటట్టయితే తప్పనిసరిగా ఆ సెల్ డివిజన్, ఒకవేళ గురుగ్రహం యొక్క ప్రభావం సరిగా లేకపోతే సెల్ డివిజన్ కరెక్ట్గా ఉండదు. ఏం జరుగుతుంది? 2, 4 అవుతుంది, 4, 8 అవుతుంది, 8, 12 అవుతుంది, లేదా 8, 18 అవుతుంది. అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఈ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైతే జరుగుతుందో దట్ ఈజ్ నథింగ్ బట్ క్యాన్సర్. అందుకని గురువుకి క్యాన్సర్ కారకత్వం వహిస్తుంది వైద్య జ్యోతిష రీత్యా. మరి లివర్లో కనుక లోపం వచ్చేటట్టయితే శరీరం మొత్తం పచ్చబడిపోతుంది. కామెర్లు చాలా పెద్ద వ్యాధి. లివర్కు ఒక గుణం ఉంది, అన్ని శరీర భాగాలకు లేనటువంటి ఒక గుణం. లివర్ కట్ అయిపోతే మళ్ళీ దాన్ని పెరుగుతుంది, దాన్ని అవసరమైతే తీసేస్తే మళ్ళీ గ్రోత్ ఉంది, దానికి రీడివిజన్ అవుతుంది. కానీ మిగిలిన ఏ శరీర భాగాలకు అది లేదు. అందుకని ఒక్క లివరే గురుని యొక్క తత్వంతో సెల్ డివిజన్ చేసుకోగలుగుతుంది శరీరం లోపల. అట్లా అది కూడా చేయలేనటువంటి స్టేజ్లో మన వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్స్ అవి చేస్తూ ఉంటుంటారు అనమాట. అట్లా మనం ఆలోచిస్తూ పోయేటట్టయితే అటు కామెర్లు పసుపు పచ్చ రంగుకు సంబంధించినటువంటి ఎంతైతే జ్ఞానానికి సంకేతంగా ఉంటుంటాడో అదే పసుపు పచ్చ కలిగినటువంటి లివర్ వల్ల శరీరం మొత్తం కూడా పచ్చబడిపోతుంది. ఇదే గురువు మనకు షుగర్ని ఇస్తున్నాడు, ఇదే గురువు మనకు క్యాన్సర్ని ఇస్తున్నాడు. అంటే ఈయన ఒక్కడే ఇస్తాడా? కాదు, ఈయనతో కుజుడు, రాహు మొదలైన వాళ్ళు ఎవరైనా కలిస్తే ఇస్తూ ఉంటుంటాడు. కాబట్టి వైద్య జ్యోతిష రీత్యా చూసేటట్టయితే ఇటువంటివన్నీ కూడా మనకు గురుగ్రహ ప్రభావాలతో కూడుకున్నటువంటి వ్యవహారాలు వీళ్ళకు కనపడతారు. శ్రవణేంద్రియానికి సంబంధించినటువంటి వ్యవహారం ఈయనకే సంబంధం ఉంది. ఆకాశతత్వానికి సంబంధించిన వాడిన. మిగిలిన గ్రహాలకి ఏ దానికి కూడా ఆకాశతత్వం చెప్పరు. ఇది ఒక్కనికి ఆకాశం. ఆకాశంలో శబ్ద గుణకం ఉంది, శబ్దం ఆకాశానిది. మిగిలినవన్నీ కూడా శబ్ద స్పర్శ రూపాలు ఇట్లా కలిసి వస్తుంటాయి. అందుకని ఇక్కడ వినికిడి శక్తికి సంబంధించిన వాడు అవుతూ ఉంటారు. అట్లా ఈ రోగాలకు కారణమైన ఈ విషయమైనా ఇట్లాగే ఉంటుంది. అలాగే వృత్తిపరమైన తీసుకునేటట్టయితే మంచి లాయర్లు వీళ్ళు, కానీ పెద్దగా సంపాదించలేని లాయర్లు. ఎందుకంటే నేను ధర్మాన్ని వాదిస్తానంటే ఈ లోకంలో ఎక్కడ బతుకుతాం? ధర్మపరమైన లాయర్లు, న్యాయబద్ధమైనటువంటి విశేషం ఉంటుంది. తను డాక్టర్ అయితే ఎదుటి వ్యక్తికి మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. ఆయుర్వేదం డాక్టర్లు అంటుంటాం వీళ్ళని ఎక్కువగా. ఎదుటి వ్యక్తికి మంచి చేస్తాడు. ఏ రంగంలో ఉన్నా సరే ఎదుటి వ్యక్తికి తాను ఉపయోగపడటం కోసం వచ్చాను తప్ప అనవసరంగా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టుకోవడానికి రాలేదు. నా కర్మ పరిపాకం కోసం నేను ఈ పనులు చేస్తున్నాను తప్ప
నేను అక్కడి నుంచి నేను సాధించడానికో సంపాదించడానికో ఈ పనులు చేయట్లేదు అనేటటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉంటుంటారు. ఇది మనకు దీంట్లో కనిపించేటువంటి సత్యం. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం స్వీకరించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది వృత్తిరీత్యా. అంటే సాధారణంగా గురువు అనగానే బోధకుడుగానే పనిచేస్తుంటాడు కదా అని చెప్పేసి లోకంలో అంటారు. కాదు, ఈ లక్షణము, ఈ గురుగ్రహం యొక్క లక్షణము అన్ని వృత్తుల్లోనూ పనిచేస్తుంది. ప్రతి వృత్తిలోనూ ఉండేటువంటి వాడు ఆయన ఆటో నడిపినా సరే అన్యాయం చేయడు, ఎవరికి లోపం చేయడు, అధికంగా నాకు కావాలని కోరుకోడు, అవతల ఇబ్బంది పెట్టాడు, ఎక్కడైనా అత్యవసరం అయ్యేటట్టయితే తొందరపడడు, మాట్లాడాడు, ఆయన నెమ్మదిగా గమ్యం చేరుస్తాడు. అక్కడ ఏమైనా మర్చిపెట్టేటట్టు అమ్మ ఇది తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేసి వస్తాడు. అంతేగాని ధర్మం తప్పడు. తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మం తప్పడు, ఆ ధర్మం. అందుకని ఇటువంటివన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. కాకుంటే పండితుడు, రీసెర్చర్ కాబట్టి ఎప్పటికీ లోక వ్యవహారానికి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, శరీర నిర్మాణానికి కూడా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు గురువుడు. లోక వ్యవహారంలో తక్కువగా ఉంటేనేమో లోకం నుంచి దూరం అవుతున్నాం. అందుకని తారాశశాంకం లోపల ఈయన భార్య కూడా శిష్యుడి దగ్గరతోని బుధుడిని కంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడు వెంటనే మారుతూ ఉంటుంటారు. ఈ విషయం చెప్పింది అక్కడికి అన్నారని కాదు అక్కడ అర్థం. వీళ్ళు ఇంట్లో వాళ్ళని కూడా ఎక్కువగా పట్టించుకోరు అని చెప్పేసి చెప్పడానికి. అంటే తమకుండే సౌఖ్యాలు, తమ వ్యవహారం కన్నా అదేదో బాధ్యతగా కొన్ని పనులు చేస్తారు అంతవరకే. ఆ తర్వాత తమ సమాజం, తమ రీసెర్చ్, తమ పరిశోధన, తమ ప్రకృతి, తమ ఆత్మజ్ఞానం ఇటువైపు వెళ్ళిపోతారు. ఈయన చేసేటువంటి వృత్తిలో న్యాయపరమైనటువంటిది, లా, బోధన, అన్ని ధార్మిక వ్యవహారాలు, దేవాలయము, నిర్వహణ, వ్యవహారము, ఇదేంటి ప్రీచర్ అంటే మనకు అర్చకులు, వేద పండితులు, పురోహితులు, ఇదంతా దీంట్లో వాళ్ళే. కాకుంటే దీంట్లో బుధులు ఉంటారు, దీంట్లో శుక్రులు ఉంటారు, దీంట్లో గురువులు ఉంటారు. ఇది సమస్య. ఈ గురుడు ధనుర్మీనాలకి అధిపతి కదా, ఈ ధనుస్సుకి మీనానికి ఏమైనా ప్రత్యేకతలు చూడొచ్చా? ధనుస్సుకు సంబంధించినటువంటి దాంట్లోనేమో మొదట్లో మీకు చెప్పినట్టుగానే లక్ష్య సాధనతో కూడుకున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి 100% తనకు తాను తనలో ఆత్మజ్ఞానంలో మునిగిపోతూ పరిశోధన చేస్తూ సమాజానికి గొప్ప గొప్ప ఫార్మా టెక్నిక్స్ కానీ, ఈ ఇస్రో లాంటి వాటిల్లో టెక్నిక్స్ కానీ, అటువంటి వాటిల్లో సైంటిస్ట్గా పనిచేసేవాడు ఇక్కడ ఉంటాడు. ఈ సూత్రాలను స్వీకరించేసి సమాజానికి అందించేటందు కోసం దానికి పాఠాలు తయారు చేసి లోకానికి అందించడంలో మీనరాశి వాడు ఉంటాడు. ఆయన బోధకుడు అవుతాడు, సమాచార సేకర్త అవుతాడు. అక్కడ కొంచెం వెలుగు ఉంటుంది, ఇక్కడ కేవలం లక్ష్యం ఉంటుంది. లక్ష్యం ఏంటి అంటే విశ్వం వ్యవస్థ మొత్తం చుట్టూ కూడా తన మనసును కేంద్రీకరించి అక్కడ వైపే దృష్టి కేంద్రీకరిస్తారు తప్ప చుట్టుపక్కల వ్యవహారం ఉంటే ఉన్నాయిలే అనుకుంటారు. ఇదంతా మామూలే కదా. లోకం లోపల మనం పుట్టి పెరిగిందో 60-70 ఏళ్ళు ఉంటాం. ఈ 70 ఏళ్ళ లోపల ఏం ప్రపంచం నాకన్నా ముందు చాలా పెద్దది, నా తర్వాత చాలా పెద్దది, నేను వచ్చినప్పుడు ఏదో మునిగిపోయేది ఏం లేదు, అయ్యేదేదో అయితూనే ఉంది, నేను చేసేది ఏం లేదు అనగలిగింది ధనుసు రాశి. అట్లా కాకుండా ప్రతి చిన్నదానిని పరిశీలించేసి దీనివల్ల ఇది జరుగుతుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి వాడంతా కూడా మీన గురువు అవుతూ ఉంటుంటాడు అనమాట. అది ఈ రెండింటి మధ్య లోపల మేజర్గా కనిపించేటటువంటి గురు గ్రహం యొక్క కారకత్వ విశేషాలు. మిథున కన్యలు, ధనుర్మీనాలకి బుధ గురుల గ్రహాల ఆధిపత్యాలని సమగ్రంగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. జ్యోతిష శాస్త్రంలోని మరికొన్ని గ్రహాల ఆధిపత్యాలను జ్యోతిర్వేదం తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.